రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి 41,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి కేవలం 5,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఎందుకు అబద్ధాలు చెప్పడం, ఎందుకు డాంబికాలు చెప్పడం చెప్పండి. మొత్తం ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు శాశ్వతమైన భవనాలు నిర్మిస్తే వాళ్ళ అమరావతిని కదపాల్సిన అవసరం వచ్చింది ఎవరికైనాను? పెట్టుబడి పెట్టలేక కదా. ఆదాయాలు కానీ ఖర్చులు కానీ చూసినప్పుడు ఇప్పుడు నిర్మిస్తారేమో సార్, ఈ 4 సంవత్సరాలు ఉంది కదా. పోయిన 4 సంవత్సరాలు నిర్మించారు, ఇప్పుడు 4 సంవత్సరాలు నిర్మిస్తారు. మీరు నేను చూద్దాం కదా ఎన్నికలకు ముందు ఏమైందో. రాంబాబు గారు రాజధాని అమరావతి రాజధాని చక్కగా ఈ కూటమి ప్రభుత్వం నిర్మించగలిగితే అంబటి రాంబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ హ్యాపీగా ఉంటారా? ఒకరు హ్యాపీనా కాదని కాదు సార్, మాకున్నటువంటి అంచనాలు, మాకున్నటువంటి అవగాహన, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు మేము చూస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత తలభారం అవసరం లేదనేది మా అభిప్రాయం. లేదు నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నా తలభారాన్ని తీసుకుంటాను, 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను చేస్తాను అని అంటున్నాడు కదా. కట్టని ఉండి కట్టిన తర్వాత ఎవరు కాదంటారు? దాన్ని కాయలుపెట్టి వెళ్ళిపోతాము మేము. ఎప్పుడైనా ఇప్పుడు శాశ్వతమైన భవనాలు ఉంటాయి, వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అని తాత్కాలికమైన భవనాలు నిర్మించబట్టే కదా మేము ఆలోచన చేసింది. ఆలోచన చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దానిలో ఏ సందేహం లేదు. 4 సంవత్సరాల పాటు నేను మనవి చేస్తున్నా, 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఉండి ఉమ్మడి రాజధానిగా అనుభవించవలసినటువంటి మనం సంవత్సరానికే పారిపోయి రావాల్సిన పరిస్థితి కలగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అన్ని తాత్కాలికంగా సంవత్సరానికి పర్మనెంట్ ఎందుకు కట్టుకోకూడదు అంటే అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి పర్మనెంట్ కట్టుకుని తాత్కాలికంగా కట్టుకుని సర్దుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది. దిస్ ఈస్ కమిటెడ్ బై ఫాల్ట్ కమిటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దాన్ని కాదని డబ్బా ఇస్తే నేనేం చేయని వాళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు ఎందుకు రాలేదు? అమరావతి పునర్నిర్మాణం అంత పెద్ద కార్యక్రమం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపిస్తే ఎందుకు రాలేదు మీరు అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెప్తారు? పోయినసారి రాలేదు, ఇప్పుడు రాలేదు, ఎందుకంటే ఇది అసాధ్యమైనటువంటిది కాబట్టి మేము రాలేదు. పోయినసారి రాలేదు, అది అసాధ్యమైన నిరూపణది. ఈసారి రాలేదు, ఇప్పుడు అసాధ్యమైన నిరూపణ అయింది. అంతే సింపుల్. అంటే ఇది మీరు చెప్పిస్తున్నట్టుంది. 4 సంవత్సరాలు చంద్రబాబు పూర్తి చేయలేడు. ఏమండి మీరు చెప్పిస్తున్నట్టుంది సార్? ఇది అవ్వదు అనేది కాదండి, అవ్వదు అనేది వాస్తవం. మా కోరిక కాదు స్వామి. అవ్వదు అంటే శక్తి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శక్తి లేదు సార్. ఇప్పుడు మీరున్నారు బ్రహ్మనాయుడు గారు, మీరు బెంజ్ కారు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారా? నా దగ్గర ఏం చేసుకుంటారు మీరు బెంజ్ కారు? అవును అవును, మీరు బెంజ్ కారు కొనుక్కుని ఏం చేసుకుంటారు? అప్పు చేసి మీకు ఏదో చిన్న కారు లేదా 2 వీలరు దాంతో గడపాలని అనుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి. అంతేగాని మీరు బెంజ్ కారు కావాలని అప్పు చేసి బెంజ్ కారు కొనుక్కుని ఏం చేసుకుంటారు చెప్పండి? అదే పరిస్థితి వాళ్ళ. రాంబాబు గారు, దీపక్ రెడ్డి గారు ఏదో అడుగుతారు. మీరు అంబటి రాంబాబు గారిని నా సైడ్ దీపక్ రెడ్డి గారు అడిగి ఘర్షణ వాతావరణం ఎక్స్పోజ్ చేసి ఎందుకు వచ్చినామా అడగండి. ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం. సరే రాంబాబు గారు, జరగాలని కోరుకుందాం అందరం కూడా రాజధాని నిర్మాణం చక్కగా ఈ 4 ఏళ్ళు. ఏమంటారు? ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి. ఎవరు? అందరం కోరుకుందాం అమరావతి రాజధాని నిర్మాణం. మోదీ గారు సహకరిస్తున్నారు. సో ఖచ్చితంగా అంగరంగ వైభవంగా ప్రపంచాన్ని తలదన్నే స్థాయిలో మన రాజధాని నిర్మాణం జరుగుతుందని అటు పవన్ కళ్యాణ్ గారు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తారు. కాబట్టి మనం జరగాలనే కోరుకుందాం. విశ్వాసాలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. మీరు బెంజ్ కారు కొనుక్కోవాలని, ఒక బ్రహ్మాండమైన ఇంట్లో ఉండాలని మేము అనుకుంటాము. అది సాధ్యపడితే లేదో చూసుకోవాలి, అంతే. దట్స్ ఆల్. రైట్. ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు.